మేడారం మహాజాతరలో మరో ప్రధాన ఘట్టం పూర్తయింది. సిద్ధబోయిన వంశీయులు అమ్మవారిని గద్దెలపైకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో చందా వంశీయులతో మరో 5 వంశస్థులు, గ్రామస్తులు, ఆదివాసీలు పాల్గొని సమ్మక్కను ఊరేగింపుగా తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. చిలుకలగుట్ట నుంచి మరిన్ని వివరాలు నరేందర్ అందిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ మేడారం జాతర. ఇది గిరిజన కుంభమేళ. వనమంతా జనమై ఉన్నారు. జనాల హృదయాల్లో ఇప్పటికే అమ్మవార్లు కొలువై ఉన్నారు. అంతటికి భక్తులంతా కూడా అమ్మవార్లను కొనియాడుతూ ఇవాళ సమ్మక్క ఆగమనం కోసం చూస్తున్న పరిస్థితి ఎలా ఉందో ఈ చిలకల గుట్టలో ఉన్న మనం ప్రస్తుతం ఇక్కడ అంతా కూడా ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొని ఉంది. అమ్మవారు వస్తున్నారు, అగో అదిగో అల్లదిగో అమ్మ దిగుతుంది, వస్తుంది, మరికొన్ని క్షణాల్లో ఈ గద్దెల మీద కొలువై ఉంటుంది అని చెప్పేసి భక్తులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. చూస్తున్నాం, ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అని చెప్పవచ్చు. ఈ గిరిజనులు ఎక్కడ కాదు, మన వరంగల్ చిన్న మేడారం కుగ్రామం లోపల ఇంత పెద్ద జాతర జరుగుతుంది. ఈ జాతరని రాష్ట్ర ప్రభుత్వం ఈ దఫా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ మేడారం జాతర చాలా గొప్పగా నిర్వహిస్తున్న పరిస్థితి. ఇవాళనే గిరిజన కేంద్ర మంత్రి ఇటు రాష్ట్ర మంత్రి ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చి ఈ జాతరను కొనియాడుతూ ఈ జాతర ఇంకా ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పిన పరిస్థితి చూస్తున్నాం. అందరు కూడా ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ అమ్మవార్లను తీసుకుపోవడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే అమ్మవార్ల కోసం భక్తులంతా కూడా ఎంతో ఆసక్తిగా ఆ అమ్మవారు వస్తున్నారు. అమ్మవార్లను తీసుకొని గద్దె మీద ప్రతిష్టాపించి ఆమె ఆశీర్వచనం తీసుకోవాలి అని చెప్పేసి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అంతా బ్లాక్ కమాండర్స్ గా పోలీసులంతా కూడా ఒక కొత్తదనంతో కొత్త ఊపుతో వాళ్ళు సిద్ధమై ఉన్నారు. మెయిన్గా అమ్మవార్లను తీసుకోవడం అనేది చాలా గొప్ప విశేషం. ఎందుకంటే అమ్మవార్లను తీసుకుపోయి పూజలను తాకితే పుణ్యం వస్తుంది, కోరిన కోరికలు తీరుతాయని చెప్పేసి ఒక ఆసక్తి ఉంటుంది. అందులో ఎవరికి కూడా అటు పూజారులకు కానీ ఇటు భక్తులకు కానీ ఏ ఇబ్బంది కలగకుండా ఉండేందుకోసం ఈ రోప్ పార్టీస్ అధికారి మనతో ఉన్నారు. పోలీస్ సిబ్బంది కూడా చాలా సమాయత్తమై ఉంది, మనతో ఉన్నారు. సదానంద సార్, చెప్పండి, ఎలాంటి పరిస్థితి ఉంది, ఎన్ని రోప్ పార్టీస్ ఉపయోగిస్తున్నారు? ఇవాళ జనమంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అమ్మవార్ల రాక కోసం. మరి మీరు ఏ విధంగా తీసుకుపోతున్నారు? ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ మన డీజీపీ గారి ఉత్తర్వు మేరకు ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ కేకన్ గారి ఆధ్వర్యంలో ఒక 13,000 మంది పోలీసులు డిఫరెంట్ విభాగాల్లో విభజించారు. నాకు రోపాటి గాను నాకు బాధ్యతలు అప్పగించారు. దీనికి గాను నేను 300 మంది రోపాటిని 3 రోజుల నుండి ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు దేవుణ్ణి ఏ విధంగానైతే మనం గద్దెలకు చేరుస్తామో అదే విధంగా వాళ్లకు పక్కా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఆల్రెడీ గతంలో పనిచేసిన అధికారులను కూడా తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు ఎన్ని రోప్ పార్టీస్ ఉపయోగిస్తారు? మరి ప్రజలంతా కూడా అమ్మవాళ్లను తీసుకొచ్చే పూజారులను తాకే ప్రయత్నం అనేది చేస్తారు. ఇప్పటికే చాలా పునకంతో ఊగిపోతున్న భక్తులు ఉన్నారు. అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుంది తీసుకుపోయే క్రమం లోపల? అమ్మవారు తీసుకునే క్రమంలో ప్రతి ఒక్క మనిషికి కోరిక ఉంటుంది, కానీ భక్తులకు ఉంటుంది. కానీ వీరి యొక్క పూజారుల యొక్క ఆచారాలను ఎలాంటి దెబ్బతినకుండా వాళ్ళ గౌరవ సాంప్రదాయాన్ని మనం కాపాడుతూ పోలీసు రోపాటి సమన్వయంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు పబ్లిక్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం గద్దెల మీదకి దేవుని తీసుకుపోవడం జరుగుతుంది. ఆదివాసీ గిరిజన సాంప్రదాయాలు అనేవి ఇక్కడ చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే వారి మనోభావాలు దెబ్బతినకుండా అమ్మవారిని తీసుకుపోయేందుకోసం మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళది జాతర, వాళ్ళ కోసం, వాళ్ళ భక్తి, వాళ్ళ తర్వాత వచ్చే భక్తులంతా కూడా ప్రముఖంగా అమ్మవాళ్ళ దీవెనల కోసం వస్తారు. కాబట్టి అందరినీ కూడా ఎవరికి ఏ సమస్య లేకుండా అందరూ కూడా అమ్మవాళ్ళని దర్శనం చేసుకోపోయే విధంగా మేము ఆ ఏర్పాట్లు చేశామని చెప్తా ఉన్నారు. చూస్తున్నాం, మొత్తం కూడా అంతా అమ్మవార్ల కోసం ఎప్పుడు ఆ పూజలు తీసుకొస్తారా, సిద్ధమైన వాళ్ళు ఆ అమ్మవారిని తీసుకొస్తారని చెప్పేసి ఒక ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. నిన్న రాత్రి చూసాం, సారలమ్మను తీసుకొని రావడం జరిగింది కన్నపల్లి నుండి. అయితే పగిడిదరాజు, గోవిందరాజు ఆగమనం కూడా నిన్న జరిగింది. ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించిన అనంతరం కన్నపల్లి నుండి సారలమ్మను, మహబూబాద్ జిల్లా పున్గొండ్ల నుండి పగిడిదరాజును, కొండాయి నుండి ఎటునారం మండలం కొండాయి నుండి గోవిందరాజును ప్రతిమలను తీసుకొచ్చి కాలి నడకన వచ్చిన ఆ పూజారులు, ఆ భక్తులు, ఆ దేవుళ్లను అక్కడ ప్రతిష్టాపించడం జరిగింది. ఈ జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం ఈరోజు ఆవిష్కృతం కానుంది. చిలకలగుట్ట నుండి సమ్మక్కను గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్టాపిస్తారు. ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం చిలకలగుట్టపై పూజలు మొదటగా నిర్వహించిన తర్వాత అక్కడ కుంకుమరణి రూపంలో ఉన్న అమ్మవారిని ఈ పూజారులు తీసుకొని వస్తుంటారు. ఆ పూజారులను తాకాలనే ప్రయత్నం అనేది చాలా ఎక్కువ
ఆసక్తిగా ఉంటుంది. అయితే ప్రభుత్వం దీనికి ముఖ్యంగా అమ్మవాళ్ళను స్వాగతం పలికే ఒక అఫీషియల్ కార్యక్రమం అనేది ఒకటి పెట్టుకుంటారు. అందులో భాగంగానే ఇవాళ జిల్లా ఎస్పీ కేకన్ గారు తన గన్తో 10 రౌండ్ల బుల్లెట్లతో కాల్చి తీసుకురావడం అనేది ఒక ఆనవాయితీ కొనసాగుతుంది. చూస్తున్నాం ఇక్కడ ఇప్పటికే మంత్రి సీతక్క ఇక్కడ ఉండి ఈ వ్యవహారాలు, ఈ ఆచార సాంప్రదాయాలను ఎక్కడ కూడా దెబ్బతినకుండా ఈ జాతరను విజయవంతం చేసేందుకోసం చాలా కృషి చేస్తున్నారు. ఈ అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్టాపించి ఇద్దరు తల్లుల ఆశీర్వచనం కోసం భక్తులంతా వస్తే వారికి ఆ ఆశీర్వాదం కల్పించి వాళ్ళ కోరికలను తీర్చేందుకోసం సిద్ధంగా ఉన్నారు. ఈ అమ్మవాళ్ళు ఇద్దరు కూడా 31 నాడు వాళ్ళు గద్దెల మీదకి వెళ్తే కానీ ఈ మొత్తం కార్యక్రమం మళ్ళీ ఈ జాతర ముగుస్తుంది. అప్పటి వరకు ఈ జాతర విజయవంతమైనట్టుగా ఈ మంత్రి సీతక్క కానీ, ఇటు పూజారులు కానీ, ఇటు పోలీస్ వ్యవస్థ కానీ వాళ్ళు భావిస్తారని చెప్పవచ్చు. ఇప్పుడైతే ఇద్దరు తల్లులు ఆగమనం అనేది సమ్మక్కతో ఇద్దరు తల్లులు గద్దెల మీద ఉంటారు. ఆ ఇద్దరు తల్లులు గద్దెల మీద ఉన్నప్పుడు ఆ తల్లి ఆశీర్వచనం తీసుకుంటే ఇంకా ఏ సమస్య ఉండదనే ఒక దృఢ విశ్వాసంతో భక్తులంతా ఎదురు చూస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్ నరేందర్, HM టీవీ, మేడారం.